అతి తక్కువ రేట్లో గొర్రెలు. ఈ తక్కువ రేట్లు ఎందుకు మరి ఒకటేసారి రేట్లు దిగిపోయినాయి అనేది చెప్పలేని పరిస్థితి. రైతులైతే ఒకటేసారి రేట్లు తగ్గిపోవడం చాలా బాధాకరం అని అంటున్నారు. అయితే వేటికి రేట్లు తగ్గిపోయినాయి, ఇప్పుడు వేటికి రేట్లు ఉన్నాయి అనేది మీకు క్లారిటీగా ఇప్పుడు చెప్పగలుగుతాను. అయితే గొర్రెలకు మాత్రం పూర్తిగా రేట్లు తగ్గిపోయినాయి. అది మంచిగా పిల్ల తల్లి మంచిగా ఉంటేనే తీసుకుంటున్నారు. ఉత్త గొర్రె అయినా ముసలి గొర్రె అయినా అసలు అతి తక్కువ రేట్లో తీసుకోవడం జరుగుతుంది. ఇక ముసలిది అయినా పిల్ల తల్లి అయినా అట్లా ముసలిది పిల్ల తల్లి ఉంటుంది కదా, దానికి కూడా తక్కువ రేట్లు పడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కొనుగోలు అంత అంటే మేత లేకపోవడం, కాలువలు వచ్చి మొత్తం పొలాలు దున్నడం జరిగింది కనుక గొర్రెలకు అసలే రేట్ లేదు. మేకలకు కూడా పెద్దగా ఏం లేదు. గొర్రె పొట్టేళ్ళకు మేక పొట్టేళ్ళకు మాత్రం అదే రేట్లు, పెద్ద రేట్లు కొనసాగుతున్నాయి. ఇట్లా మొత్తానికైతే రైతులకు గొర్రెల మీద అయితే కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశమే ఉంది. ఇక్కడ చూడు గొర్రెలను అయితే పట్టుకొని చూస్తున్నారు పండ్లు ఉన్నాయా లేవా అని. ఈ గొర్రెలు మంచిగానే ఉన్నాయి కానీ ఏదైనా సరే మొత్తానికైతే గొర్రెలకైతే పూర్తిగా రేట్లు అయితే తగ్గిపోవడం జరిగింది.